చాలా వరకు చూసాం. కానీ ఎక్కడైతే మన చీప్గా దొరుకుతుందో రోడ్ సైడ్ ఒక సీజ్ చేయడం కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ ఒక ఎప్పుడనే చూడలేదు. అయితే జర్నలిస్టులు కానీ దీని మీద పట్టడం వెనకాల ప్రజల కోసమే కదా పడింది. అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆపరేషన్లో ఒక్కోసారి సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. దాంట్లో కల్తీ ఉందని తెలిసింది, లేకపోతే లేదని తెలిసింది. ట్రై చేశారు కదా. ప్రతి దానికి జర్నలిస్టుల మీద ఇట్లాగా బండ వేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళే కదా బయట. ఇప్పుడు మైక్ ఉంది నీ చేతిలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేదోని కడుపు కొట్టడం కరెక్ట్ అంటున్నారు మీరు. ఇప్పుడు మైక్ చేతులు ఉంది పేదోడు తప్పు చేయడా? పేదోడు తప్పు చేయడా అంటే ఇది చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు పేదోడు తప్పు చేసింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏ విషయంలో కరెక్ట్ అంటారు? చెప్తాను ఏ విషయంలో కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు చెక్ చేస్తున్నారు. నిజంగా అందులో కల్తీ ఉందని తెలిస్తే ప్రజలందరి కోసం పొగిడేవాళ్ళకి అప్పుడు జర్నలిస్ట్ ని ట్రై చేశాడు కదా ఇతను. ఏం ట్రై చేశాడు? ఇప్పుడు దాన్ని అవును దాంట్లో కల్తీ ఉందని బయటకు వచ్చింది, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ మేడారం ముందే నెల ముందు నుంచే దీని గురించి చర్చ జరుగుతుంది. ఫలానా ఏరియాలో హైదరాబాద్ లో 90% అందరూ అమ్మేవాళ్ళు ఎవరు ఎంతమంది అమ్ముతున్నారో వాళ్ళందరూ చూడండి. పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారో చూడండి. అమ్మేవాళ్ళు ఎక్కువ ఏ మతానికి సంబంధించి ఉన్నారో చూడండి, తెలిసిపోయింది. అంటే మరి తినుడు తాగుడు మరి ఓన్లీ నువ్వు ఇప్పుడు అంటే ముస్లిమ్స్ నడిపేదానికి తినేదానికి బిర్యానీ ఏం తినదు. ఇంకా కొన్ని చోట్ల డాక్టర్ వాళ్ళే ఉంటారు. సూదిలు గిది ఏమి ఎక్కించుకోకు నువ్వు అట్లనే ఉంటుంది. దానికి తగ్గట్టు జరుగుతుంది. దానికి ఒక అధికారులు ఉన్నారు, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక అధికారులు ఉన్నారు. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. పలానా చోట్ల ఇప్పుడు 3-4 years లో ఎన్నిసార్లు ఎన్ని రెస్టారెంట్ల మీద దాడి చేయలేదు, ఎన్ని రెస్టారెంట్ల మీద అధికారులు వచ్చి సీజ్ చేయలేదు. ఇదే అధికారం చేయట్లేరు. చిన్న చిన్న వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లొట్టలేసుకొని పానీపూరీలు తినాలి జీవితంలో ఒకసారైనా తింటారు. మరి అందులో కల్తీ లేదా? కల్తీ ఉందని ఆగు బ్రో. అందులో ఇప్పుడు పానీపూరిలో తింటే హాని, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. నీకు తెలుసా లేదా? మరి ఎందుకు తింటున్నాను? తెలిసి ఎందుకు తింటున్నావు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది నీ ఇష్టమే కదా. అది నీ ఇష్టమే కదా. అది నీ ఇష్టమే కదా. నీ ఇష్టమే. అది నీ ఇష్టమే కదా. అది వాడి ఇష్టము. తింటలేదు తినకుంటాడు. తెలియక తింటున్నారు. దాంట్లో ఏదో ఉందని ప్రూవ్ చేద్దాం ట్రై చేశారు అంటారు జర్నలిస్టులు. అదే నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే ఫుడ్ అంటే ఎవరైతే సైంటిస్టులు ఉంటారో దానికి సంబంధించిన ఎవరైతే వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరుగుని తీసుకురావాలి, అధికారులను తీసుకెళ్ళాలి. ఇది పైకి జర్నలిస్టులు కానీ దీన్ని టాక్ ఆఫ్ ద టౌన్ దీన్ని పబ్లిసిటీ చేస్తే కదా పోతుంది. జర్నలిస్టులది మీడియా కదా దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసేది. ఆటోమేటిక్ గా ఏమి దాని పాపులారిటీ లేకుండా వైరల్ కాకుండా ఈ రోజులు వైరల్ ఇప్పుడు ఎవరు ఏది పట్టించుకోరు. వైరల్ అయితేనే. ఎంతమంది చచ్చిపోయారు ఈ బంధు తినేసి? ఎంతమంది చచ్చిపోయారు చెప్పు? లాంగ్ టైమ్ లో ఫస్ట్ ఇప్పుడు తింటే చచ్చిపోయే పని ఎప్పుడో బండ్లు క్లోజ్ చేశారు. లాంగ్ టైమ్ లో ఏదైనా ప్రమాదం హాని జరిగిందా? దాని వల్ల హాని ఒక్కసారి జరుగుతుంది. స్లో పాయిజన్ అంటారు వాటిని. ఒక్కసారికి ఎవరికేం చనిపోరు. ఇప్పుడు ఏదైనా తింటే చనిపోయే పని అయితే ఈ పాటికి బండ్లు అనేది ఉండి మందు తాగుతావా? మందు తాగవద్దు. పర్సనల్ మరి ఇది పర్సనల్. మరి వాడి పర్సనల్ ఎట్ట పబ్లిక్ లో మందు తాగే